వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో పల్లి చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ పల్లీలు తీసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దానిలో 1 కేజీ బెల్లం వేసుకోవాలి. అలానే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కేజీ పల్లీలకి 1 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కూడా కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కూడా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్లో పోసి వడపోసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక ఉంటే పోతుంది. ఇలా వడకట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. పల్లీలు బాగా చల్లారిన తర్వాత పొట్టు మొత్తం కూడా తీసేసి ఇలా బద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. బెల్లం పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఈలోగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం వేసి చూసుకోవాలి. బెల్లం పాకం ఇలా ఉండలాగా రావాలి. మనం ప్లేట్లో వేసి కొట్టినప్పుడు టంగ్ అనే సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయినట్లే. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీనిని ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని అన్ని వైపులా కూడా సమానంగా చేసుకోవాలి. మీకు కావాలంటే దీనిని ఉండల్లాగా తయారు చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసుల్లా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా చల్లారిపోతే పల్లి చిక్కీ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారు కదా చాలా ఈజీగా పల్లి చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.